ఆస్తులు విడుదల చేయాల్సిందే, ఈడీ జప్తు సరికాదు. వ్యాన్పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అప్పలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన తెలంగాణ హైకోర్టు నాటి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమంటూ కొత్త ఆధారాలు లేదా కారణాలను ఈడీ చూపించలేదని స్పష్టీకరణ. మాబోటి వాళ్ళం ఆ రోజుల్లోనే చీరాల, రేపల్లి ఆ ప్రాంతంలో దాదాపు 13,000 14,000 ఎకరాల చాలా వరకు ఉపయోగపడని భూములు సేకరించి అక్కడ ఉన్న ప్రస్తుతం సేద్యం చేసుకున్న వాళ్ళకి కూడా పరిహారం ఇచ్చి ఆ భూముల్ని కొనుగోలు చేసింది వ్యాన్పిక్ సంస్థ. అక్కడ పవర్ ప్రాజెక్ట్స్, రకరకాల ఇండస్ట్రీస్ తీసుకురావాలని అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. దానికి ఆ తర్వాత రోజుల్లో కాంగ్రెస్, తెలుగుదేశం కుట్ర పన్ని జగన్ గారి మీద ద్వేషంతో జగన్ గారి మీద కేసులు ఇరికించాలని చెప్పి వాన్పిక్ను కూడా ఇరికిచ్చి చివరికి వాటన్నింటిని ఫ్రీ చేసే పరిస్థితి, అంటే జప్తు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం జరుగుతోంది, ఇది మంచిది కాదు అని మాబోటి వాళ్ళం మొత్తుకున్నాం. ఆ రోజుల్లో ఆర్టికల్స్ కూడా రాశాను నేనైతే, దీన్ని పద్ధతిగా చేయట్లేదు, ఇండస్ట్రీస్ వచ్చేదాన్ని చెడగొట్టొద్దు అని. అదే కనుక పూర్తయి ఉంటే మరో శ్రీ సిటీ లాగా డెవలప్ అయితే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇటు వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడి ఉండేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాలకు ఆ ప్రాంతం బలైందేమో అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈడీ జప్తు సరికాదని ఆస్తులు విడుదల చేయాల్సిందే అంటూ హైకోర్టు తీర్పు ఇవ్వటం అయితే, కానీ ఇప్పటికైనా సరే, ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆ భూమిని ఉపయోగించి మంచి పరిశ్రమలు వచ్చేటట్టు చూస్తే మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారు ఇంద్రనీల్ గారు? మొమ్మాటికి సార్, యాక్చువల్గా మీరు ఆ కేసు వివరాలు పూర్తిగా ఇంకొంచెం డీటెయిల్గా చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి రాజీనామా చేసిన తర్వాత ఫైల్ అయిన కేసు ఇది, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది మీరు అన్నట్టు ఒక శ్రీ సిటీ లాగా 13,000 ఎకరాల పైచిలుకు భూమిలో 2 పోర్ట్లు అవ్వచ్చు, పారిశ్రామికంగా అవ్వచ్చు, ఎంత పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ అయ్యి గుంటూరు జిల్లా అండ్ ప్రకాశం జిల్లా ఎస్పెషల్లీ ఉమ్మడి 2 జిల్లాల్లో ఎంతమందికి ఉపాధి వచ్చేది, ఎంత డెవలప్ అయిపోయేది, ఆ చుట్టుపక్కల ల్యాండ్ రేట్స్ కానివ్వండి, గ్రోత్ రేట్ ఇవన్నీ ఉండే. ఇలాంటి దాన్ని కేవలం ఒక వ్యక్తి మీద ద్వేషం పెంచుకొని, ఆ వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకొని ఉన్న అన్ని పార్టీలు కలిపి ఒక వ్యక్తి పతనం కోసం రాష్ట్ర ప్రయోజనాలని పనంగా పెట్టేశారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మరి ఈడీ కానీ వీళ్ళంతా ఏం చెప్పారు, ఈ జప్తు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒక అరబ్ కంట్రీతో టైఅప్ అయ్యి వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్స్లో కూడా కేసేసి అవి కూడా వడ్డీలతో సహా కట్టుకోవాల్సిన పరిస్థితి. ఈ ఎంటైర్ లాస్ కేవలం ఒక వ్యక్తి మీద పెంచుకున్న ద్వేషం. మనం ఈ మధ్య కాలంలో నోటీస్ చేస్తుంది టీడీపీ వాళ్ళు మాది అభివృద్ధి కాముక పార్టీ అని ప్రచారం చేసుకుంటారు. ఇది తెరస్తే ఇట్లాంటి కక్ష రాజకీయాలు అసలు అక్కడ దాకా ఎందుకు సార్? ఇప్పుడు అమరావతిని ఎప్పుడైతే ప్లాన్ చేశారో, మీరు నిజంగా ఒక గుడ్ ఒపీనియన్తో పెడితే వ్యాన్పిక్ భూముల్లో కూడా పెట్టుకోవచ్చు మీరు రాజధానిని. ఆ రోజు మీకు అవైలబుల్ ఉండే కదా ల్యాండ్స్, కావాల్సినంత ల్యాండ్ ఉన్నప్పుడు వ్యాన్పిక్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చాలా క్లియర్గా మీరు ఇంకోటి కూడా నోటీస్ చేయాలి సార్. ఈ మధ్యకాలంలో అందరూ ఏం చెప్తున్నారంటే, చంద్రబాబు గారు కాంగ్రెస్తో దోస్తీ, కాంగ్రెస్తో అంటే ఒక పక్క ఎన్డీఏలో ఉండి ఇంకో పక్క కాంగ్రెస్తో దోస్తీ చేస్తున్నారు పరోక్షంగా ఇక్కడ తెలంగాణలో. కానీ రాజశేఖర రెడ్డి గారి మరణాంతరము కాంగ్రెస్తో లావాదేవీలు అంటే ఈ విధమైన కోఆపరేషన్ చేశారు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించడంతో స్టార్ట్ అయ్యి ఆ రిలేషన్ అలాగే కొనసాగుతూ వస్తుంది. దానికి ఇంకొక ఎగ్జాంపులే మన వ్యాన్పిక్ కూడా. సో లేదు అంటే ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్ణయించబడిన వ్యాన్పిక్ భూములు అవ్వచ్చు, ఆ ప్రొసీజర్ అవ్వచ్చు, రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం కూడా ఆ ప్రొసీజర్ కొనసాగించారు. ల్యాండ్స్ ఎక్విజిషన్స్ కానీ ఆ ప్రొసీజర్ కానీ అంతా. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర గురించి కాంగ్రెస్కి రాజీనామా చేశారో 9 నెలల కాలంలోనే వ్యాన్పిక్ కేసులు కానివ్వండి, సిబిఐకి కేసులు కానివ్వండి, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. సో ఈ రాజకీయ కక్ష సాధింపుగా ఒకవేళ కాంగ్రెస్ తన పతనంకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం పెంచుకుంది అనుకుందాం. మరి తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు అన్న ల్యాండ్స్ను ఉపయోగించుకొని ఆ 2 జిల్లాల మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆ భూములను వాడుకొని దాన్ని డెవలప్ చేయాలి కదా. కేవలం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని మనం చూడగలిగితే ఇక మనకు తిరుగుండదు అనే ఆలోచనే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కడ ఆలోచించారు? రైట్, ఓకే. గోపిరెడ్డి గారు చెప్పండి, మీకు ఆ ప్రాంతవాసే కదా. సో ఓవరాల్గా ఇప్పుడు వ్యాన్పిక్ ఆస్తులు జప్తు చేయడం సరికాదని వచ్చిన తీర్పు మీద మీ కామెంట్ ఏమిటి? చాలా
చాలా మంచి శుభవార్త సార్ కేఎస్ఆర్ గారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టడానికి ల్యాండ్ బ్యాంక్ చాలా తక్కువ యాక్చువల్ గా. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అంతా కూడా ఫర్టైల్ ల్యాండ్స్, ఎక్కడ మనకి ఖాళీ స్థలాలు దొరకవు. ఈ రోజు మేము నర్సరావుపేటలో ఆటోనగర్ పెట్టాలంటే దాదాపు 40 ఎకరాలు 50 ఎకరాలు కావాలంటే ఎక్కడ కూడా ప్రభుత్వ భూమి ఎక్కడ దొరకట్లేదు చాలా చోట్ల. మేము గతంలో పనిచేసినప్పుడు కూడా. సో ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడానికి కానీ మనకు కావాలంటే ల్యాండ్ బ్యాంక్ చాలా ముఖ్యం. ముఖ్యంగా గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా ఎనుకబడిన ప్రాంతాల్లో ఈ రోజు ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగులకి ఎంతమంది ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చో ఒకసారి ఆలోచించండి. దాదాపు 13,000 ఎకరాలు 14,000 ఎకరాలు ఈ రోజు ల్యాండ్ బ్యాంక్ దొరుకుతుందంటే ఈరోజు ఇండస్ట్రీస్ ని మనం ఆహ్వానించి పెద్ద ఎత్తున ఇక్కడ ఒక స్మార్ట్ సిటీ లాగా పెద్ద సిటీని కొప్పర్తి లాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉండేది. ఈ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా వచ్చాయి. నిరుద్యోగం పోగొట్టడానికి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడేవి. మనం ఒకసారి గమనిస్తే హైదరాబాద్ చుట్టూ చాలా అన్ఫర్టైల్ ల్యాండ్స్, అంటే హైదరాబాద్ అడ్వాంటేజ్, తెలంగాణ అడ్వాంటేజ్, హైదరాబాద్ చుట్టూ కూడా ఈ కొండలు గుట్టలు ప్రాంతాలు ఉండటం, దానివల్ల ఇండస్ట్రీస్ ని ఆకర్షించడం మనం చూసిన విషయం. అలాంటి ల్యాండ్ మనకు ఆంధ్రాలో ఎక్కడ దొరకదు. మనకి ఉన్న చోట ఈరోజు వ్యాన్పిక్ లాంటి చోట ఈరోజు బ్లాక్ అయిపోయింది. దాదాపు సుమారు 15-20 సంవత్సరాల నుంచి ఇది పూర్తిగా బ్లాక్ అయిపోవటం వల్ల మనం తీవ్రంగా నష్టపోయాం. ఇప్పటికైనా ఈ రోజు హైకోర్టు ఈ యొక్క తీర్పునిచ్చినందుకు మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడున్న ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ల్యాండ్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్య అని చెప్పి ఇప్పటిదాకా దాన్ని నిందలేశారు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని పక్కన పెట్టి లేదా ఉక్రోషాన్ని పక్కన పెట్టి మనం ఈ ల్యాండ్ ని ఎలా ఉపయోగించుకోవాలో అంత పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది, ఉద్యోగ అవకాశాలు కనపడతాయి. మనకి ఎక్కువగా ఇండస్ట్రీస్ చాలా తక్కువ కాబట్టి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. రైట్. రాజేశ్వర రెడ్డి గారు మీరు కూడా స్పందిస్తారా ఈ అంశం మీద? మీకు ఆసక్తి, మీకు ఈ అవగాహన ఉందని అనుకుంటున్నాను. కొంతవరకు ఉందండి. ఓకే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మహా విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు చెప్పే విజనరీలంతా ఆయన ముందు ఏమిటికి పనికిరాదు. ఆయన విజన్ లో ఒక చిన్న మచ్చుతురుక శ్రీ సిటీ అండి. అవును, శ్రీ సిటీ లాంటి ప్రాజెక్టే వ్యాన్పిక్ కూడా. అంటే దానికన్నా చాలా అంతలు, అంటే 2 అంతలు 3 అంతలు 4 అంతలు పెద్ద ప్రాజెక్టు వ్యాన్పిక్. కొన్ని వేల ఎకరాలు చేసేసి మొత్తం ఆ ఏరియానంతా ఒక శ్రీ సిటీ లాంటి ఒక ఇండస్ట్రియల్ క్యారెక్టర్ చేయాలని ఆయన కలలుగా అన్నాడు. దురదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ మొత్తం అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ దురదృష్టం వచ్చేది చెప్పాలంటే దేశ దురదృష్టం కొద్దీ ఆయన గారు చనిపోయారు. కానీ లేకపోతే వ్యాన్పిక్ లాంటి ప్రాజెక్ట్ కానీ మొదలైంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎక్కడో ఉండేదండి ఆర్థికంగా కానీ. లేకపోతే ఎందుకంటే ఆ సీ కోస్ట్ అంతా దాని మీద ఆధారపడి మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏదన్నా మనం చాలా గొప్పగా తీసుకోవాలంటే సీ కోస్ట్ అండి. మనకు సముద్రం. రాజకీయ పార్టీలే కాదు, ఇప్పుడు గుర్తుకొచ్చింది, అప్పట్లో ఈ ఎల్లో మీడియా కూడా చాలా విష ప్రచారం చేసింది. వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకుండా చూడటానికి. అసలు విజయనున్న నాయకుడు రాజశేఖర్ అండి. మళ్ళీ 4 మాటలైనా చెప్తా నేను. కేవలం జగన్మోహన్ రెడ్డిని అనగదొక్కాలని పాపం నిమ్మగడ్డ ప్రసాద్ గారిని కూడా నెలల పాటు జైల్లో పెట్టేసి ఆ ప్రాజెక్ట్ ను మొత్తం నాశనం చేశారండి. నిజంగా విజయనున్న నాయకులు అయితే అటువంటి ప్రాజెక్టు అక్కడే మళ్ళీ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ గా కోర్టు తీర్పులు కానీ లేకపోతే హైకోర్టు తీర్పు కానీ ఇవన్నీ చెప్తున్నాయంటే ఆ రోజు వాళ్ళు చేసినది 100% కరెక్ట్. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు కోసం సిబిఐ కేసులు పెట్టి ఈడీ కేసులు పెట్టి చేశారో వాళ్ళది 100% తప్పు. దాంట్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పార్ట్నరు, కాంగ్రెస్ పార్టీ కూడా పార్ట్నర్. కాబట్టి వాళ్ళు 100% కక్ష సాధింపు చర్యలనే అది చేశారు. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారనేది సుస్పష్టమైంది ఈ రోజు తీర్పుతో. రైట్. ఇప్పటికైనా మరి దీన్ని అందరూ కోరుకుంటున్నట్లుగా దీన్ని సద్వినియోగం చేసుకుని కొత్త పరిశ్రమలు వచ్చేలాగా చేస్తే స్వాగతించాలి. ఒక పక్క వేల ఎకరాల భూములు తీసుకుంటున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వాటిని వాడుకోగలిగితే ఏం చేయరండి, ఏం చేయరు. అక్కడ రియల్ ఎస్టేట్ లాభం ఉంటే చేస్తారు. రైట్. అమరావతి మాదిరి రియల్ ఎస్టేట్ లాభం ఉంటే అక్కడ కూడా చేస్తారు.
అది లాభదాయకంగా లేదు కాబట్టి ఊరుకున్నారు ఇక్కడ. రైట్.